అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వెల్లుల్లి సాగులో మెలకువలు, ఖరీఫ్ వరిని నష్టపరుస్తున్న కాండం తొలుచు పురుగు ఆకుముడత సమగ్ర నివారణ, అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల్లో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ రాష్ట్రాల్లో విడవకుండా కురుస్తున్న వర్షాలతో వరి పైరును అనేక రకాల చీడపీడలు ఆశించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నాయి. ముఖ్యంగా కాండం తొలుచు పురుగుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ పురుగుల వల్ల పంట నాణ్యత తగ్గడమే కాకుండా విచక్షణారహితంగా వాడే పురుగు మందుల వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చు కూడా అధికమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పురుగుల ఉధృతిని గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే సాగు వ్యయం తగ్గించుకోవడమే కాకుండా నాణ్యమైన దిగుబడులను పొందవచ్చంటూ వివరాలు మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ దయాకర్. ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే వరి పంట వివిధ దశల్లో, అంటే పిలకల దశ నుంచి మొదలుపెట్టి వెన్ను బయటకు వచ్చే దశ వరకు కూడా మనం పొలంలో పంటను చూడవచ్చు. ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్టయితే పంటపై కాండం తొలిచే పురుగు ఆశించినట్లుగా గుర్తించడం జరిగింది. ఈ కాండం తొలిచే పురుగు వివిధ ప్రాంతాలలో ఈ పురుగును మోవు పురుగు అని, తెల్ల కంకి అని, మోగి పురుగు అని, కాండం తొలిచే పురుగు అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. తల్లి పురుగులు ఆకుల యొక్క చివరి భాగాల్లో సుమారు 50 నుంచి 100 గుడ్లను సముదాయాలుగా పెడతాయి. ఈ గుడ్ల సముదాయాల నుంచి వెలువడినటువంటి పిల్ల పురుగులు దుబ్బు యొక్క కింది భాగాలకు చేరి పిలకల నుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెత్తని కణజాలాన్ని తినివేయటం వల్ల కింద నుంచి వేళ్ళు అందిస్తున్నటువంటి నీరు పోషకాలు పై భాగాలకు చేరక పైన ఉన్నటువంటి ఆకు మధ్య భాగంలో ఉన్న సుడిలో ఉన్నటువంటి ఆకు ఎండిపోవడం జరుగుతుంది. మొత్తంగా ఈ పురుగు ఒక నెల రోజుల పాటు పంట పైన ఆశించడం జరుగుతుంది. అంటే సార్వా పంట కాలంలో అయితే సుమారు 2 నుంచి 3 సార్లు, దాల్వా పంట కాలంలో అయితే ఈ పురుగు పంట పైన 2 సార్లు కూడా ఆశించి పంటకు నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. పిలక దశలో కనుక ఆశించినట్లయితే దీన్ని మొవ్వు కుళ్ళు అని, అదే కనుక పురుగు కంకి వెలువడిన తర్వాత, కంకి బయటకు వచ్చిన తర్వాత కనుక ఆశించి పంటకు నష్టం కలుగజేసినట్లయితే దాన్ని తెల్ల కంకి అని అంటాం. ఎందుకంటే ఈ లార్వా కాండంలోనికి చొచ్చుకొని పోయి అక్కడ ఉన్నటువంటి మెత్తని పదార్థాన్ని తినేయటం వల్ల పోషకాలు అందక గింజలు బాగా ఏర్పడక తాలు గింజలు లేకపోతే తాలు కంకి ఏర్పడుతుంది. దీన్ని తెల్ల కంకి అంటాం. అయితే ఈ పురుగుని నివారించుకోవడం లేదా యాజమాన్యం చేసుకోవడానికి ఉన్నటువంటి విధానాలు లేదా పద్ధతులు కనుక చూసుకున్నట్టయితే నత్రజని ఎరువుల వినియోగంలో మెలకువలు పాటించాలి. మోతాదుకు మించి ఎరువులను వాడకూడదు. రెండవది, ఈ పురుగు యొక్క ఉధృతిని ఉనికిని గమనించడానికి దీపపేర్లను కానీ లేదా లింగాకర్షణ బుట్టలు కానీ సుమారు 8 నుంచి 10 వరకు ఒక ఎకరానికి అమర్చినట్లయితే మగ పురుగులు అందులో ఆకర్షితమై ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆడపురుగులకి మగ పురుగులు లభించక సంపర్కాన్ని కూడా మనం నిరోధించి పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 1 చదరపు మీటర్కి 1
తల్లి పురుగు లేదా ఒక చదరపు మీటర్ ఏరియాలో పంట పొలంలో ఒక గుడ్ల సముదాయం కనుక గమనించినట్లయితే, లేదంటే ఒక 5% తెల్ల కంకులు కానీ మనకి పొలంలో కనిపించినట్లయితే దాన్ని ఆర్థిక సహన స్థాయిగా గుర్తించి పురుగు మందుల వాడకాన్ని కానీ చేపట్టవలసి ఉంటుంది. పంట యొక్క పిలకల దశలో కనుక కాండం తొలిచే పురుగు కనుక మనం గుర్తించినట్లయితే మొదటి దశలో క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎస్ఫేట్ లాంటి మందు అయితే 1.5 గ్రాములు, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మందు అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే కనుక వెన్ను దశలో కనుక అన్నట్టయితే క్లోరాంట్రిన్ ఎలిప్రోల్ అనే మందు అయితే 0.3 మిల్లీలీటర్లు, ఎస్ఫేట్ మందు అయితే 1.5 గ్రాములు, 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును కూడా ఉపయోగించి ఈ పురుగును మనం నివారించుకోవచ్చు. కాండం తొలిచే పురుగు యాజమాన్యానికి ముఖ్యంగా మనం తెల్లకంకి ఆశించిన దశలో కనుక గమనించినట్లయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 కేజీలు చెప్పున మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్లోరాంట్రిన్ ఎలిప్రోల్ అనే మందు ఇది కూడాను 4 కేజీలు ఒక ఎకరానికి సుమారు 20 కేజీలు ఇసుకలో కలిపి భూమిలో పల్చగా నేల మీద మనం పంటలో నీరు ఉన్నప్పుడు ఈ గుళికలను కనుక మనం వెదజల్లుకున్నట్టయితే ఈ కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవచ్చు. మొంతా తుఫాను ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాపైన కూడా పడింది. 4 రోజుల పాటు విడవకుండా వర్షాలు కురవడంతో పొలాల్లో నిలిచిన నీటిని చిన్నపాటి కాలువలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా బయటకు పంపించాలని శాస్త్రవేత్తలు సూచించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, వజ్రకర్రూర్, విడపనకల్లు మండలాల్లో సాగవుతున్న పప్పు శనగ, కంది, వేరుశనగ పంటలను రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులతో కలిసి పరిశీలించి పంటలు కోలుకునేందుకు పలు సూచనలు అందించారు. పప్పు శనగ తర్వాత వేరుశనగ పంట పొలాలు యొక్క ముంపుకి గురి కావడం జరిగింది. దానికి మేము రైతులకి సలహాలు ఇవ్వడానికనేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. పప్పు శనగ ఎక్కడైతే మనకు ఇక ముంపు ఉందో ఆ నీటిని బయటికి తీసివేయాలని కూడా మేము వారికి సూచించడం జరిగింది. అదేవిధంగా ఇక 1919 అనే మందును కూడా మనకు ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటికి స్ప్రే చేసుకోవాలి. వేరుశనగ అక్కడక్కడ చూసాము, హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ 1-2 రోజులు వర్షం ఉంది. దీన్ని చూసుకున్న తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ కాయలు ప్లస్ పశుగ్రాసం 2 కూడా మంచి నాణ్యతతో వస్తాయి. కాబట్టి 1-2 రోజులు హార్వెస్టింగ్ పోస్ట్పోన్ చేసుకోమని చెప్పాము. ఇక 2 గ్రాములో చూసినట్లయితే క్రాపు పూత దశ నుంచి కాయ గట్టిపడే దశ వరకు ఉన్నది. పూత రాలిపోకుండా ఉండడానికి వేప నూనె 5 ml per లీటర్కి పిచికారీ చేసుకున్నట్లయితే చీడపీడల బారి నుంచి ఉధృతి తగ్గించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పూత రాలుతుంది అన్నప్పుడు మామూలుగా పూత రాలడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఈ మబ్బులతో కూడిన వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు పూత రాలుతుంది కాబట్టి ప్లానోఫిక్స్ అనే దాన్ని 4 ml per 10 లీటర్ ఆఫ్ వాటర్తో 40 ppm సొల్యూషన్ని స్ప్రే చేసుకున్నట్లయితే కొద్ది వరకు పూత రాలడం తగ్గుతుంది. అదేవిధంగా న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల కూడా పూత రాలడం జరుగుతుంది. దీనికి 319 అనే దాన్ని 5 grams per లీటర్కి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత రాలడం కూడా తగ్గుతుంది. అదేవిధంగా చీడపీడల వల్ల ఏమైనా పూత రాలుతుంది అన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది మరొక మచ్చల పురుగు అనేది వస్తుంది. హిమామెక్టిన్ బెంజోయేట్ కానీ లేదా స్పైనోసాడ్ కానీ ఈ మందును 0.4 ml per లీటర్కి పిచికారీ చేసుకున్నట్లయితే మరొక మచ్చల పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. హిమామెక్టిన్ బెంజోయేట్తో పాటు నోవలెరాన్ అనే కెమికల్ను కూడా 1 ml per లీటర్ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గూడుల పైన ప్రభావం ఎక్కువగా ఉండి మరొక మచ్చల పురుగు ఉధృతిని నివారించుకోవడానికి తోడ్పడుతుంది. బెంగాల్ గ్రామ్ క్రాప్లో ఎక్కువగా నీళ్ళు నిలబడడం, నల్ల నేలల్లో సాగు చేయడం వల్ల ఎక్కువ నీళ్ళు నిలబడడం జరిగింది. వీటికి రైతులకు నేను సూచించడం ఏమంటే మొదటగా మురుగునీటిని అంతా బయటకు పోయేటట్టు, పొలం నుంచి బయటకు పోయేటట్టు తీసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తర్వాత 2% యూరియా అంటే 20 గ్రాముల యూరియాని 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. 1-2 రోజుల తర్వాత ఇంటర్ కల్టివేషన్ అంటే ఎద్దులతో కానీ ఏదైనా మనము సాయిల్ ఓపెన్ చేయడం వల్ల మాయిశ్చర్ అనేది త్వరగా ఎవాపరేట్ అయిపోయి మొక్కలు త్వరగా రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది.
కంది సాగు ఎక్కువగా ఉరవకొండ సబ్ డివిజన్లో 90,000 ఎకరాల పైన ఉంది. ఇందులో లేపాక్షి పింక్, తర్వాత ధనలక్ష్మి, LRG 52, 105 లాంటి రకాలను సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా PRG 176 లాంటి రకాలు. పూత దశ నుంచి కాయ దశ వరకు కూడా అంటే 70 నుంచి 85 రోజులు పంట ఉంది ప్రస్తుతము. అయితే ఈ పంటను మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య పప్పు శనగ 15-20 రోజులైంది సాగు చేసి JG11 లాంటి రకాలు వాడుతున్నారు. ఇవి ఎక్కడైతే ముంపుకు గురైనాయో ఆ ప్రాంతంలో కూడా మేము ఈ పప్పు శనగ బెంగాల్ గ్రామ్ విత్తనాలు ఇవ్వటానికి కూడా మేము రీసోయింగ్స్ చేయటానికి మేము ప్రతిపాదనలు కూడా పంపిస్తూ ఉన్నాము. అయితే రైతులు ఈ పప్పు శనగ కూడా ప్రభుత్వం ఫసల్ బీమా కింద ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఎకరానికి 450 రూపాయలు డిసెంబర్ 15వ తేదీ లోపల వారు చెల్లించాలి. ఈ విషయాన్ని కూడా మేము అవగాహన తీసుకొని వస్తాము. రైతులు ఈ జాగ్రత్తలంతా కూడా పాటించి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి వివిధ పంటల్లో మంచి దిగుబడులు పొందాలని మేము ఆశిస్తున్నాం. వెల్లుల్లి సుగంధ ద్రవ్యంగా సాగయ్యే వాణిజ్య పంట. ఈ పంటకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి లేనిదే ఏ వంటకం పూర్తి కాదు. అందుకే దాదాపుగా ప్రతి ఇంట్లో దీనిని క్రమం తప్పకుండా వాడతారు. కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాదు, ఔషధంగానూ వెల్లుల్లి ఉపయోగిస్తారు. అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ సమస్యలు తీర్చడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. అనేక రుగ్మతలకు దివ్యౌషధంగా వినియోగపడుతున్న వెల్లుల్లి సాగు ఇప్పుడిప్పుడే మన ప్రాంతంలో పెరుగుతోంది. వెల్లుల్లిని అక్టోబర్, నవంబర్ మాసాల్లో నాటుకుంటారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే వెల్లుల్లి నుంచి సుమారు ఎకరాకు 40 క్వింటాల దిగుబడి పొందే అవకాశం ఉంది. ఇంతటి లాభదాయకమైన వెల్లుల్లి సాగు విధానం ఎలానో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శైలజ. వెల్లుల్లి శీతాకాలంలో విత్తుకునే పంట. నేలలు వచ్చేసరికి ఏంటంటే బంక నేలలు మరియు అధిక సాంద్రత కలిగిన సారవంతమైన నేలలు మరియు మనకేంటంటే ఎర్రగరప నేలలు అనేది ఈ వెల్లుల్లి పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి. శీతాకాలంలో ఎక్కువగా తేమ ఉంటుంది. అట్లాగే మనకు ఇది రాత్రి కాలంలో కూడా మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఉష్ణోగ్రతలు అనేవి ముఖ్యంగా ఈ వెల్లుల్లి పంటకు ఉపయోగపడతాయి. అట్లాగే మనకు కోతకు వచ్చే సమయానికి కూడా మనకు వేడి వాతావరణం అనేది తప్పనిసరిగా ఈ పంటకు ఉండాలి అన్నమాట. ఈ పంట కాలం వచ్చేసరికి కూడా మనకేంటంటే అక్టోబర్ మొదటి పక్షం నుంచి మొదలు పెడితే నవంబర్ 2వ పక్షం వరకు ఏంటిదంటే సరి అయిన సమయం అన్నమాట. విత్తన మోతాదు ఒక ఎకరానికి చూసుకున్నట్టయితే మనకు 200 నుంచి 240 పాయలు అనేవి మనం ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ పాయల్ని మనం విత్తుకునేటప్పుడు ముందుగా 1 గ్రామ్ కార్బెండిజంని విత్తన శుద్ధి కూడా చేసుకున్నట్లయితే ఏంటిదనంటే ఈ కుళ్ళు రోగం అనేది కూడా రాకుండా ఉంటుంది. ఈ మొక్కల్ని మనం విత్తుకునేటప్పుడు బోదెకు మధ్య 25 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. అట్లాగే మరియు మొక్కకు మధ్య అంటే ఒక పాయకు ఇంకొక పాయకు మధ్యలో మనం 10 నుంచి 12 సెంటీమీటర్ల దూరము ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే దీనికంటే తక్కువగా మనం గనక విత్తుకున్నట్టయితే ఏమవుతుందంటే మనము గడ్డ ఊరే టైంలో ఒక మొక్కను ఇంకొక మొక్కకు అంటుకొని ఏంటంటే దిగుబడి అనేది సన్నటి పాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ముఖ్యంగా మొక్కకు మధ్య దూరం కూడా ఎక్కువగా ఉండేటట్లు అనేది మనం చూసుకోవాలన్నమాట. ఎరువుల విషయానికి వస్తే ఏంటంటే మనము ఈ బోధే పద్ధతిలో చేసుకునే దానికంటే ముందుగానే మనకు సాలు దున్నుకునే టైంలోనే మనము ఈ ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ లేదా పెంట ఎరువులు కానీ ఇట్లాంటివి నత్రజని కలిగిన ఎరువులు వేసుకున్నట్లయితే కూడా పాయ ఎక్కువగా ఊరే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే మందును ఈ గడ్డ ఊరడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మనం ఒక ఎకరానికి గనక 100 కిలోలు వేసుకున్నట్టయితే మనకేంటంటే గడ్డ పరిమాణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే మందుని ఏంటంటే మనము దుక్కి టైంలో వేసుకున్నట్టయితే ఇంకెక్కువగా దిగుబడులు ఆశించవచ్చు ఉంటుంది. విత్తిన వెంటనే నీటి పారుదల సౌకర్యం కూడా కల్పించాలి. విత్తిన తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి కనుక మనము ఈ నీటి పారుదల సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలి. చాలా మంది ఫ్లడ్ ఇరిగేషన్ అనేది కాకుండా డ్రిప్ లాగా మనం వదులుకున్నట్లయితే ఒక్కొక్క చుక్క పడినప్పుడు మనకేంటంటే తేమ అనేది మొక్కను పట్టి ఉంచుతుంది. అట్లాగే కూడా మన గడ్డ పరిమాణం ఎక్కువగా రావడానికి ఉంటుంది. ఈ యొక్క పంటకి అధిక నీరు కూడా అనేది కూడా మనకు అవసరం ఉండదు. అధిక నీరు ఉన్నా కూడా
కూడా ఏంటంటే ఈ తేమ వల్ల కూడా లోపల ఉన్న పాయలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అధిక నీరు లేకుండా కూడా మురుగునీటి కాలువలు కూడా ఏర్పరచుకోవాలి. విత్తిన తర్వాత మనము ప్రతి నెలకు ఒకసారి కంపల్సరిగా కలుపు యాజమాన్యం అనేది కంపల్సరిగా చేపట్టాలి. అట్లాగే మనం కలుపు చేసేటప్పుడు కూడా లోపల ఉన్న నేల మనం గిల్లకిచ్చినట్లయితే ఏంటిదంటే లోపల ఉన్న ఆక్సిజన్ అనేది మంచిగా వెళ్ళి పాయలు అనేది కంపల్సరిగా మనకు ఎక్కువగా దిగుబడి వస్తుంది. మనం ఒక గడ్డ పరిమాణం చూసుకున్నట్లయితే 50 నుంచి మనకు 75 గ్రాముల పరిమాణంలో ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్క రైతు ఈ హెర్తింగ్ అప్ అనే టెక్నిక్ కూడా పాటించాలి. చీడపిల్ల యాజమాన్యం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు బెడద మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పంట మొత్తము దాంట్లో ఉన్న పురుగులు ఆ ఆకుని పత్రహరితాన్ని పీల్చడం వల్ల మనకు ఆకు అంతా పొడబారిపోయినట్టు తెల్లగా మనకు మెరుస్తూ కనిపిస్తుంది. ఇట్లాంటి సమయంలో రైతులు కనుక మనకి ఏంటిదంటే ఫిప్రోనిల్ను 2 మిల్లీలీటర్లను ఒక లీటర్ నీటికి కలిపి కంపల్సరీ దీన్ని పిచికారి చేసుకున్నట్లయితే మనకి పంటను నష్టం లేకుండా చూసుకుంటాము. పంట కోసే సమయానికి ఒక 10 రోజుల ముందుగానే నీళ్ళు వదులుకొని ఆ పంట కోసే సమయంలో నీరు అనేది ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఈ మనకి పంట కోత సమయం ఎట్లా అనేది మనం గుర్తుపట్టాలి అంటే మొదటగా వచ్చిన ఆకులు ఏంటంటే ఎండిపోయి దాని యొక్క మెడలు అనేది మనకి కింద పడిపోతాయి. ఈ వెల్లుల్లి అనేది పంట కోతకు దశకు వచ్చిందా గుర్తుపెట్టుకొని తర్వాత వెల్లుల్లిని మనం తవ్వుకున్న తర్వాత వెంటనే మనం దీని ఏంటిదంటే బ్యాగుల్లో నింపకుండా ఈ వెల్లుల్లిని మనం తవ్విన చోటనే 2 నుంచి 3 రోజులు కనుక సూర్యరశ్మికి మనం ఎండబెట్టుకున్నట్లయితే దాంట్లో ఏమైనా ఇంకా మనకి శిలీంధ్రాలు కానీ ఏమైనా ఉన్నా కూడా దాంట్లో ఉన్న తేమ ఆరిపోయి వెల్లుల్లి కూడా గడ్డ అనేది మార్కెటింగ్ బాగుంటుంది. ఇవన్నీ పద్ధతులు పాటించినట్లయితే ఒక 38 నుంచి 45 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి తీసుకోవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెంథా తుఫాను తీవ్రంగా వణికించింది. అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. నెల రోజుల నుంచి విడవకుండా కురుస్తున్న వర్షాలకు తుఫాను తోడై కన్నీళ్లను మిగిల్చింది. పొలాలు చెరువులయ్యాయి. రేపో మాపో చేతికి రావలసిన వరి పంట నీటిలో నానుతోంది. పత్తి, మొక్కజొన్న, మిరప, కూరగాయ పంటలు నీట మునిగాయి. ఈదురుగాళ్లకు అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిందని అంచనా. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో నదీ పరివాహక ప్రాంతాల పొలాలు నీట మునిగాయి. ఆసియాలో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన కంభం చెరువు కూడా అలుగుపారింది. దీంతో దిగువన ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొగాకు నారుమళ్లు, మొక్కజొన్న, పత్తి, మిరప తోటలు నీట మునిగి పనికిరాకుండా పోయాయి. వరద ధాటికి జామ, సపోటా తోటలు సైతం మునిగిపోయాయి. ఈరోజు గుళ్ళకమ్మ జలాశయం నుంచి గేట్లు ఎత్తడం వలన వచ్చినటువంటి వరద ప్రభావం వలన గుళ్ళకమ్మ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం ఈరోజు ముప్పుకు గురవటం జరిగింది. అలాగే ఈ గుళ్ళకమ్మ వాటర్ వలన ఇక్కడ ఈ దిగువ ప్రాంతంలో ఉండేటువంటి మిరప పంటలు అటువంటి పూర్తిగా తోటలు మునిగిపోయి, జామ తోటలు, సపోర్ట్ తోటలు అనేవి పూర్తిగా మునిగిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ తుఫాను వల్ల పైనుంచి ఫ్లో ఎక్కువైంది. దానివల్ల డ్యామ్ గేట్లు మొత్తం ఎత్తడం జరిగింది. పంటలన్నీ కూడా మునిగిపోయినాయండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 1100 ఎకరాల్లో వరి పైరు నీట మునిగిందని అంచనా. రంగంపేట మండలంలో మినూచేలు, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో గింజ గట్టిపడుతున్న దశలో వరిచేలు నేలవాలాయి. చేను శుభ్రపడిపోయిందండి. అది 4 ఎకరాలు చేనండి. చేతికి వచ్చే టైంకి పోయిందండి చేను మొత్తం. పెట్టుబడులు 45 ఏళ్ళ దాకా అయిందండి ఎకరానికి. 18 ఎకరాలు ఉందండి మాకండి. కౌలుకే చేను చేస్తున్నామండి. ఎకరానికి దగ్గర 30 ఏళ్ళ దాకా అయిపోయిందండి. ఇప్పటికి చేను మొత్తం ఇంకా ఇలా ఉడుకుందండి. ఇంకొండే చూస్తున్నారు కదండి, ఇదే చేనండి మంది. ఇలా ఉంది అంతానండి. ఇంకా బోళ్ళంత పెట్టుబడి చేలు శుభ్రంగా పడిపోయి ఏం చేయాలో అర్థం అవుతలేదు. మిల్లు కాడ కూడా దాన్ని కూడా తీసుకోమంటున్నారు. మళ్ళీ నేను 2 ఎకరాలు ఉడిచాను. నా చేను మొత్తం మునిగిపోయింది. ఇలా ఉంటే మొత్తం కుళ్ళిపోతుంది. ఇంకేం పని చేయదు. 15 ఎకరాలు వేసామండి. పడిపో అంత ఇదే లెవెల్లో ఉందండి. అంతా సొరనండి. ఇప్పుడు ఈ ఒప్పుడు చేయంతే కూలి పనులు వస్తాయి అండి. 2 ఎకరాలు అండి అప్పు చేసి పెట్టామండి. మొక్క వచ్చేస్తుందండి. ఇప్పుడు ఏం చెయ్యాలన్నది మాకు అర్థం లేకుండా ఉందండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో
అరటి, వంగ, వరిచేలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అంటి చెట్లు పడిపోయింది, గెలలు ఉన్నాయి పడిపోయింది, గెలలు లేనివి పడిపోయినాయండి. ఈ కార్తీక మాసంలో గెల 200-300 దాకా ఉంటుంది. ఇప్పుడు అయితే డబ్బులు వచ్చే టైం ఉంది, ఈ టైంలో పడిపోయినాయి. 2 ఎకరాల తోట వేసానండి. అంటి తోట 400 కారు పోయిందండి. నేను 1,20,000 పెట్టుబడి ఇట్టానండి. తోట చక్కెరకి వెళ్ళండి ఈనేస్తుందండి. నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోవూరు మండలంలో అరటి, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో మోకాలు లోతు నీరు చేరింది. ఎకరా అరటి సాగుకు ₹1,00,000, తమలపాకు సాగుకు 2 లక్షలు ఖర్చయిందని, పొలాలు కౌలుకు తీసుకుని అప్పు చేసి సాగు చేస్తున్న తాము పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ముద్దోట అయితేమే, లేదోట అయితేమే సుమారు ఇనముడుగు, లేగుంటపాడు, వేగూరు, మోడేగుంట, చెరులపాళెం కట్ట కింద ఈ కోవూరు మండలం పరిధిలో మొత్తం కలిసి ఇంచుమించు ముద్దోట, లేదోట కలిసి ఒక 420 ఎకరాలు అరటి తోట ఉంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం కౌలుదారుల రైతులే ఉన్నారు. తోనపాల తోట, ముద్దోట, లేదోట అంటే ఇప్పుడు కోతకొచ్చే తోట, నెక్స్ట్ డిసెంబర్ 20వ తేదీ నుంచి కోతకొచ్చే తోట, ఈ 2 తోటలు కలిసి సుమారు వచ్చేసి ఒక 250 నుంచి 275 ఎకరాలు పైచీలకు ఉంటుంది. దిగుబడి అంటే ఆటోమేటిక్గా తగ్గద్ది. అరటికెల 20 కేజీ తీసే అరటికెల వచ్చేసి ఇదే విధంగా వాటర్ ఉన్న దానివల్ల 10 కేజీ 9 కేజీకి వచ్చి వెయిట్లెస్ అయిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సైజు కూడా తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అరిటాకులు వచ్చేసి మనం మెడ్రాస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. పత్తి 10 రోజుల నుంచి 9 రోజుల వరకు కోతకు వస్తూ ఉంటారు. ఎకరాకు 10 నుంచి 12 కట్టలు దిగుతూ ఉంటాయి. ఇదే విధంగా వర్షాలు పడిన దానివల్ల ఊటి శాతానికి 2 కట్టలు 3 కట్టలు దిగేదానికి కూడా ఆస్కారం ఉంది. కళ్ళు తీసుకోవాలంటే ఈ తోట 2-3 నెలలు పడుతుంది. ఈ 2-3 నెలల లోపల సీజన్ అయిపోద్ది. రైతుకైతే కంటికి కనపడని లాస్ ఇది. 15 రోజుల నుంచి వర్షం ఉండడం వల్ల, ఈ తుఫాన్ కారణం వల్ల పొలంలో చూడు నీళ్ళు ఎట్టున్నాయో, ఇట్లా నీళ్లు ఉండడం వల్ల గెల్లన్నీ పడిపోయినాయి. పైగా ఈ నీళ్ళు ఇట్టే ఉండడం వల్ల ఈ 10 రోజుల దాకా ఈ నీళ్లు తగ్గవు. దాదాపు మోకాట్లోతు కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ నీళ్లు వల్ల ఇంకా నెల రోజులు ఒక్క ఆకు రాదు, ఏం రాదు, పెరుగుదల అక్కడికక్కడ ఆగిపోతుంది. అందువల్ల ప్రభుత్వం వారు గమనించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక్కొక్క ఎకరాకి 50,000 మగతా పెట్టి ₹1,00,000 పెట్టుబడి పెట్టి చేశాము. తీరా మా నోటి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ విధంగా అయింది. ఈ వాల్యూ కానీ పెట్టుబడులు సార్ మాకు ₹60,000 మగతా కట్టాలా సంవత్సరానికి. 1.5 సంవత్సరానికి వచ్చి ₹90,000 మగతా అవుతుంది. గాలి వానకి చూడండి ఎట్ట పడిపోండి తోటలో, మాది అంతా పడిపోండాయి. ఇప్పుడు పచ్చగా కనపడి ఈ పైరంతా కూడా చనిపోద్ది. 4 రోజులు ఎండగాయిస్తే ఇది కూడా ఏమి ఉండవు. మొగతాకి తీసుకొని పొలం చేస్తూ ఉంటాం. అందరూ సన్నకారు రైతులు 20 సెంట్లు 30 సెంట్లు అట్లా చేస్తూ ఉంటారు. ఒక ఎకరానికి వచ్చి ఖర్చు 2 నుంచి 2.5 లక్షలు అవుతుంది. గాలి వానల వల్ల తోటలన్నీ కొంచెం ఇబ్బందిగా మారిపోయినాయి. ఇవన్నీ చచ్చిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ముద్దోటలు, లేదోట్లకి మొత్తం ఖర్చులు పెట్టేస్తున్నాము. ప్రభుత్వం దయచేసి మమ్మల్ని ఏదన్నా ఆదుకుంటుందని కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో మార్కెట్ యార్డు జలమయం కావడంతో మొక్కజొన్న ధాన్యం నీట మునిగింది. కృష్ణాపురం గ్రామానికి చెందిన సాంబశివుడు అనే రైతు తన గ్రామంలో మొక్కజొన్న ధాన్యం తడుస్తోందని మార్కెట్ యార్డుకు తరలించగా మద్దతు ధర తక్కువగా ఉండటంతో విక్రయించలేదు. 3 లక్షలు పెట్టుబడులు పెట్టి పండించిన పంట వర్షానికి తడిచిపోవటంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. ఖర్చు పెట్టుకొని మా ఊరికి అంతున్నాయి. మార్కెట్ 4 వరకు వచ్చేట 3 తలకల్ నీళ్ళు వచ్చాయి. నేను ఏం చేస్తాను? మందు అవుతా ₹3 లక్షల పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి వెళ్ళకుంటే మార్కెట్ యార్డ్ నమ్ముకొని వచ్చి యారైతే నష్టపోకుండా చేయండి సార్. మార్కెట్ యార్డ్లో నీళ్ళు రాకుండా చేయండి సార్. మార్కెట్ యార్డ్లో ఉంటే ధైర్యం అనుకొని వచ్చి నాకు కొంప మునిగిపోయింది సార్. నా పిల్లలకు చదువులకు డబ్బులు కట్టాలి, అన్ని కష్టం చేసి కట్టి చదువుతుంటుంటే ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.